అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం, ఈ కష్టాల నుంచి బయటపడతాం. కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతోని ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం, హిందువుగా ఉండడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువుగా ఉండటం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం, మన అదృష్టవంతులు మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణా కటాక్షం అందిస్తుంది. ఇలా లాల్ దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మా కొండ సూర్యకకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి, ఎందుకంటే బాగా కష్టపడుతుంది అన్న, బాగా కష్టపడుతుంది. కానీ అక్కడికి సహకరించోళ్ళు సహకరించాలి, అవునా కదా. ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ పోయినసారి కొంతమంది వచ్చారు, నాయకులు వచ్చారు. ఎన్ని కోట్లు ఇస్తున్నారు మీకు? 10 ఇచ్చినా మీరే అకౌంట్లో పడ్డే చూసుకోండి, అకౌంట్లో పడ్డే కావచ్చు. హలో 10 కోట్లు ఇస్తే అదే వీక్కి రాట. ఇక కనబడ్డారా వాళ్ళు వీక్కనైనా కనబడ్డరా? తల్లి చాలా పవర్ఫుల్ అన్న, మామూలు వదిలిపెట్టది, తెరమరు చేసి పడేస్తుంది, అవునా కదా. 10 కోట్ల రూపాయలు ఇస్తాను ఇయ్యలే, ఇయ్యకుంటే ఏమేరు కనబడకుండా వేరు. అందుకే పాలకులు ఎవరైనా మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి, తల్లి శక్తిని గుర్తించి మాట్లాడాలి. వేదికలు పెట్టేనే ఫోటోల కోసం, టీవీల కోసం రోజులు ఇవ్వడానికి లేనిపోయిన హామీ లేదు. ఆ ధర్మం కోసం పనిచేయాలి, తల్లి కోసం పనిచేయాలి. మీకు ఒక విషయం చెప్తాను, ఈ పాత భక్తులు నేను విమర్శిస్తలేనన్నా, నేను వాస్తవ విషయాలు చెప్తాను. వాళ్ళు తిట్టుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇలా పాత బస్తీలో 24 దేవాలయాల్లో ఈ బోనాల జాతర జరగాలని చెప్పి ఒక కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీ ఏర్పడితే దీనికి 8 దేవాలయాలకు ఎన్ని పైసలు ఇచ్చినా తెలుసా అన్న? 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎంత సరిపోతాయా? సరిపోతాయా? Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.